హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి. ఎలా? వారి అస్తిత్వాన్ని నాశనం చేశాం, నాస్తికవాదాన్ని బలపరిచాం. ఇంకా ఎలా? గ్రంథాలను వక్రీకరించాం, కొత్త గ్రంథాలను సృష్టించాం. ఇంకా ఎలా? ధర్మ సంస్కృతి కొరకు పాటుపడే వారందరినీ బలితీశాం. ఇంకా ఎలా? సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను మంట కలిపాం. ఇంకా ఎలా? చరిత్రను తిరగరాశాం, చరిత్రకారుల్ని తుడిచేశాం, చరిత్రకు ఆనవాలైన వాటన్నింటినీ ధ్వంసం చేశాం. ఇంకా ఎలా? ఈ దేశంలో ఎంతో మంది ధన మాన ప్రాణాలను హరించాం. ఇంకా ఎలా? దేశం కొరకు, ధర్మం కొరకు, సంస్కృతి కొరకు, రక్షణ కొరకు మనసా భాజా కర్మణ నిరంతరం పరితపించే వారందరినీ ఊచకోత కోశాం. ఇంకా ఎలా? మతోన్మాదులను సృష్టించాం, మతోన్మాదులను ప్రవేశపెట్టి మత మార్పులు చేశాం. కమ్యూనిస్టు ఉన్మాదులను రంగంలోకి దించాం. సెక్యులర్ హిందువులను, సెక్యులర్ రాజకీయ నాయకులను సృష్టించాం. ఇంకా ఎలా? హిందువుల ధనాన్ని విదేశాలకు పంపి ఎన్జిఓల పేర్లతో భారతదేశంలో ఉన్న కొన్ని మతాల వారికి వారి అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు వాటిని అందిస్తూ, ప్రోత్సాహపరుస్తూ, కొన్ని మతాల వారికి ప్రత్యేకంగా ప్రభుత్వమే ప్యాకేజీల పేర్లతో ప్రోత్సహించే పథకాలను, విధానాలను తీసుకొచ్చాం. ఇంకా ఎలా? కానీ ఒక్క హిందువు తన గుడికి వెళ్లి తన దేవుణ్ణి చూసుకోవాలంటే మాత్రం అధిక పైకం చెల్లించాలనే నెపంతో దేవుణ్ణి దూరం చేసి ఆ దేవుణ్ణి కొంతమందికి మాత్రమే పరిమితం అయ్యేలా తగిన చర్యలు